అందరికీ నమస్కారం. నిత్రా క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 22 తారీఖు జూలై 2024 శ్రీ క్రోధినామ సంవత్సరం ఆషాఢమాసం గ్రీష్మ ఋతువు దక్షిణాయనం సోమవారం. ఈరోజు తిథి పాడ్యమి పగలు 2:35 వరకు. తదుపరి విధియ. ఈరోజు నక్షత్రం శ్రవణం రాత్రి 12:45 వరకు. తదుపరి ధనిష్ట. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. భూ సంబంధిత కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. తదుపరి వృషభ రాశి. వృధా ఖర్చుల విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో అవరోధాలు ఉన్నప్పటికీ సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఆకస్మిక నిర్ణయాలు మార్చుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. తదుపరి మిథున రాశి. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి అధికమవుతుంది. కుటుంబ సభ్యుల నుండి అవసరానికి ధన సహాయం అందక ఇబ్బంది పడతారు. ధన వ్యవహారాలలో చిన్నపాటి సమస్యలు కలుగుతాయి. ఉద్యోగమున ఇతరులతో వాదనకు వెళ్ళకపోవడం మంచిది. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలించవు. దూర ప్రయాణాలు కలిసిరావు. తదుపరి కర్కాటక రాశి. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. ఖర్చులకు మించి ఆదాయం ఉంటుంది. సంఘంలో ప్రముఖుల నుండి ప్రశంసలు అందుకుంటారు. గృహమున సంతోషంగా గడుపుతారు. భాగస్వామ్య వ్యాపారమునకు నూతన పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. తదుపరి సింహరాశి. బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. స్థిరాస్తి వివాదాల పరిష్కారానికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకు నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. తదుపరి కన్యరాశి. నిరుద్యోగులు ఉద్యోగమున అంచనాలు అందుకుంటారు. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దీర్ఘకాలిక రుణాలు కొంతవరకు తీర్చగలుగుతారు. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితుల నుండి వృత్తి ఉద్యోగాలలో నూతన ఆలోచనలు ఆచరణలో పెడతారు. తదుపరి తులారాశి. పని ఒత్తిడి అధికమై మానసిక ఆందోళనలు పెరుగుతాయి. వాహన ప్రయాణ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కొన్ని వ్యవహారాలు సన్నిహితులతో ఈ మాటకు విభేదిస్తారు. వృత్తి వ్యాపారాలలో శత్రు సమస్యలు పెరుగుతాయి. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. ఉద్యోగమున శ్రమాధిక్యత పెరుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. వ్యాపార వ్యవహారాలలో ధైర్యంగా ముందు సాగుతారు. ఉద్యోగమున అధికారులతో చర్చలు అనుకూలిస్తాయి. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృధా వ్యాపారాలలో మీ కృషికి తగిన ఫలితం లభిస్తుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. తదుపరి ధనస్సు రాశి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయక వాయిదా వేస్తారు. నూతన వ్యాపార ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. ఇతరులతో కొన్ని వ్యవహారాలలో విభేదాలు కలుగుతాయి. ఆర్థికంగా స్వల్ప నష్టాలు తప్పవు. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగులతో మాట పట్టింపులుంటాయి. సంతాన ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. తదుపరి మకర రాశి. దాయాదులతో భూ సంబంధిత వివాదాలు నుంచి బయటపడతారు. బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. గృహమున పెద్దల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగమున జీతపత్యాల విషయంలో శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక పురోగతి కలుగుతుంది. తదుపరి కుంభరాశి. ఇంటా బయట ఊహించని ఖర్చులు పెరుగుతాయి. ధనపరంగా ఇతరులకు మాట ఇచ్చి ఇబ్బంది పడతారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆదాయం ఆశించిన విధంగా ఉండదు. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. ఉద్యోగమున కొంత నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. దైవ చింతన పెరుగుతుంది. తదుపరి మీనరాశి. పాత రుణాలు తీర్చడానికి కొత్త రుణాలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. అనారోగ్య సమస్యల నుంచి కొంత ఉపశమనం పొందుతారు. సంతాన విద్యా విషయాల పట్ల శ్రద్ధ వహించాలి. ఉద్యోగమున మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు.